అదేవిధంగా ఇప్పుడు మీరు అందంగా కనపడతాం లేదా యవ్వనవంతులుగా కనపడతాం అనే దానికి కూడా మనం బేసిక్గా మన లైఫ్ స్టైల్లో ఉండాల్సిన ఇవేంటంటే నెంబర్ 1 జీన్స్ మన తల్లిదండ్రులు ఇచ్చేయి దాన్ని మనం పొందిపుచ్చుకుంటాం. నెంబర్ 2 మన అలవాట్లు, ఆహారం సరిగ్గా తీసుకుంటాం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం, ఎక్సెస్గా తీసుకోకుండా ఉంటాం. అదేవిధంగా తీసుకున్న దాన్ని కరగబెడటానికి వ్యాయామం చేయటం. అదే మాదిరిగా దీంతోపాటు మనం తీసుకునే పదార్థాల్లో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ తినేటట్టు ఉంటాం రాదర్ దాన్ ప్రాసెస్డ్ ఫుడ్ బదులు. అదేవిధంగా దీంతోపాటు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఓకే, టు హ్యావ్ ఎ గుడ్ హైడ్రేటెడ్ స్కిన్, తేమ శాతం అంతా బాగుండేటట్టు. అది కాకుండా కరెక్ట్గా నిద్రపోవటం, టైంకి నిద్రపోవటం, టైంకి నిద్ర లేకపోవటం, కరెక్ట్గా మనకు ఒక 6 నుంచి 8 గంటలు అన్ఇంటరప్టెడ్ స్లీప్ కనుక ఉంటే కనుక మనం కొంచెం రిలేటివ్గా ఉంటాం. ఇది కాకుండా మనకు బయట నుంచి వచ్చే కొన్ని పదార్థాలు ఉన్నాయి. బయట నుంచి అంటే కనుక ఎండలో తిరిగితే కనుక చర్మం కొంచెం నల్లబడచ్చు, లేదా చర్మం మీద ముడతలు పెరగచ్చు. ఇంకా మనకి తక్కువ కానీ వెస్ట్రన్ వరల్డ్లో కావాలని వెళ్ళి ఎండల్లో పడుకుంటారు, సన్ బేతింగ్ అని. సో వాళ్ళకి పడినంత చర్మం ముడతలు మనకు రావు. ఎందుకు అంటే కనుక మనం అంత ఎండలోకి వెళ్ళి పడుకోవడానికి మనమేమి పెద్ద ఎక్కువ ఆసక్తి చూపం. సో మన కాంప్లెక్షన్ మూలాన కానివ్వండి ఎట్లకైనా మనం ఎక్కువ ఎండలోకి వెళ్ళాం. కాకపోతే మనకి కూడా ముడతలు ఇవి ఎందుకు పెరుగుతాయి అంటే కనుక సిగరెట్ స్మోకింగ్లో ముడతలు పెరుగుతాయి. అదే మాదిరిగా మనం సరిగ్గా నిద్రపోకపోయినా, నీళ్లు తాగకపోయినా ఇలాంటి వాటిల్లో కూడా మొహం మీద ముడతలు, ఓల్డ్ ఏజ్ తొందరగా వచ్చే ఛాన్సెస్.